వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి రైతులు ఎంతో నలిగిపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని 5 ఏళ్ల క్రితం మాట ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోదీతో పనులు ప్రారంభించామన్నారు తెలిపారు. వైసీపీ హయాంలో రాజధాని రగిలిపోతుంటే భయం అందరిలో కలిగిందని వెల్లడించారు. ఇక కశ్మీర్లో ఉగ్రదాడిపై స్పందిస్తూ ఉగ్రవాదులకు భారీ హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పబోతున్నామని అన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని పవన్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం. ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర, ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నౌ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ అండ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, and together again Amravati will surely become a world class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai or Hyderabad. Soon Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో, రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అమరావతి పునర్నిర్మాణం సభలో మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, ఇక రాజధాని నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే పహల్గాం ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించారు. మారణకాండ సృష్టించిన వారిని ప్రధాని ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టారని, ఆయన చేసే మాస్టర్ ప్లాన్కు పాకిస్తాన్ నామరూపం లేకుండా పోతుందన్నారు. ఇక పాకిస్తాన్ వాళ్ళు భారత్లో గడ్డిని కూడా పీకలేరని ఘాటుగా విమర్శించారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుడి వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు.
అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చేసిన త్యాగం వెలకట్టలేదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో కేవలం 51 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం ఇచ్చారని చెప్పారు. వారికి పాదాభివందనాలు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని తెలిపారు. రాజధాని పునఃప్రారంభం సభలో మంత్రి నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరపున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేశారా పక్కా ప్రణాళిక. హైదరాబాద్ పలక్నామాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓల్డ్ సిటీ తీగల్కుంటలో క్లాసిక్ స్టార్ పాన్ మహల్లో సమీపంలో మజీద్ యువకుడు పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే మజీద్ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. कुछ भी नहीं मालूम भाई क्या हुआ। दुकान अभी आके खोला, उन्हें थोड़ी देर हो रहा खोल के। मैं उठा के भी जाया उसको, ना किसी की अच्छाई में ना बुराई में है। उन्हें पहली बार किसी से कुछ ही नहीं रहता भाई उसका। क्या उम्र थी माजिद की? 27। अब भी 1 घंटा हो रहा है भाई खोल के। जुम्मा था, पानी वानी भागे करके कुछ नहीं था, किसी के बीच में नहीं था। उन्हें ना किसी से बात करता था ना कुछ। डब्बे पे से टाइम हो गया घर को खाया सो गया। ये पानी का डब्बा उनका ही था ये? हाँ उनका ही। क्या नाम था उनका? मोहम्मद माजिद। एज क्या थी? 27। क्या टाइम पे हुआ? मालूम नहीं, अभी 1 घंटा हो रहा था, 1 घंटा 1.5 घंटा हो रहा डब्बा खोल के। मैं सो रहा था, बच्चे आए कस्टमर घर पे, ऐसा हुआ बोले तो भाग के आया मैं अभी। हमारे 2 जने थे कहते, एक जना टकला था कहते, एक जना पिंक टी शर्ट पे था कहते। 2 जने कुछ नहीं, मैं देखा ही नहीं अभी, कुछ मालूम ही नहीं मेरे को। कहाँ पे मार पड़ी थी? यहाँ सर पे। कैसा? चाकू से। अभी हॉस्पिटल शिफ्ट किया। తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఏప్రిల్ 8న బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్కి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శాల్వా కప్పి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు వి హనుమంతరావు, కేశవరావు, మధు యాస్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు మంది ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ, కాంగ్రెస్లపై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విమర్శిస్తుందని, తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మోసాలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలంతా ఎండలు దంచుకొడుతుంటే సాయంత్రం మాత్రం ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎండలు ఉంటాయని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో మరి కాసేపట్లో వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్టీ పైపులు తగలబడడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించాయి. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎవరైనా తగలబెట్టారా, వేసవికాలం ఎండవేడిమికి తగలబడ్డాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అశోక్ గార్డెన్ వద్ద టిప్పర్, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు పేమనగల్లు వాసిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం ప్రసంగం ముగించుకొని వెళ్తుండగా ప్రధాని మోదీ పిలిచారు. వెంటనే మోడీ వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు పీఎం మోదీ పవన్ కళ్యాణ్ను చాక్లెట్ ఇచ్చారు. ఇది చూసి సీఎం చంద్రబాబు పడి నవ్వారు. అక్కడే ఉన్న మంత్రులు సైతం చిరునవ్వులు పూయించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గంజాయి కలకలం రేపింది. పాకలపాడులో 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ గంజాయి వాహనం అల్లూరు జిల్లా నుండి విజయవాడ తీసుకువెళ్తున్నట్టు సమాచారం. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్రి అప్పన్న దార ముగ్గురు అల్లూరు జిల్లా దారకొండ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జగిత్యాల పట్టణంలో నటరాజు చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు ఆసుపత్రిలో మరణించాడు. మృతుడు టీఆర్ నగర్కు చెందిన కోడిడ్యాల కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందిన యువ యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన మధుమతి చిన్న వయసులోనే యూట్యూబర్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకుంది. ఆన్లైన్ వేదికగా ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల తన స్వగ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి అక్కడే ఉరివేసుకుని మరణించింది. అయితే మధుమతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వివాహితుడైన ప్రతాప్తో మధుమతికి పరిచయం ఉందని, అది వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తుంది. ప్రతాప్ వేధింపులు తాళలేకనే మధుమతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాది పాపకొండూరు, మేము ఉండేది తిరువూరులో. అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఏం జరిగిందంటే, మామూలుగా వాడు దేనికి వచ్చిండో మరి ఎట్లా వచ్చాడో, ప్రతాప్ అనే అతను వచ్చాడు, ఇంటికి వచ్చేసి గబగబ పిల్లను బాగా చేపట్టుకుని, లేకపోతే నేను అడ్డుపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరో ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు. అప్పుడు వెంపాటి లావణ్య, మాది పాపకొండూరు, మేము ఉండేది తిరువూరులో. అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఏం జరిగిందంటే, మామూలుగా వాడు దేనికి వచ్చిండో మరి ఎట్లా వచ్చాడో, ప్రతాప్ అనే అతను వచ్చాడు, ఇంటికి వచ్చేసి గబగబ పిల్లను బాగా చేపట్టుకుని, లేకపోతే నేను అడ్డుపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరో ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు. అప్పుడు ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో పాల్గొనేందుకు నందిగామ నుండి కూటమి శ్రేణులు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు. చెలో అమరావతి పేరుతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బస్సు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని సభలో 15,000 మంది పాల్గొంటున్నామని సౌమ్య తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఓ భవనానికి ఉన్న మాజీ సీఎం కేసీఆర్ పేరును రేవంత్ సర్కార్ తొలగించడంతో బీఆర్ఎస్ ఆరోపించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరుతో కేసీఆర్ను తొలగించారని మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 10 కోట్ల ప్రభుత్వం నిధులతో కేసీఆర్ కళాభారతి నిర్మించారు. కేసీఆర్ పేరు మీద తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కళాభారతి వద్ద బైఠాయించారు. కట్టడం చేతగాదు గాని కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయంపై మండిపడింది. కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి.